అందరికీ జై తెలంగాణ. మీరు ఎత్తండి భయ్. జై తెలంగాణ. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పరిచయ కార్యక్రమానికి, అంటే ఆయనది సొంత ఊరు అయినప్పటికీ కూడా మళ్ళీ పరిచయం చేసే ఒక అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి పరిచయ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్న మరి మీ అభిమాన నాయకులు, ఏ సమస్యనైనా చిరునవ్వుతో మరి పరిష్కారం చేయగలిగే సత్తా ఉన్న మీ అభిమాన నాయకులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు దాస్యం వినయ భాస్కర్ గారు, అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ ప్రశస్తిని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్పగా నిలబెట్టిన మాజీ ఐటీ శాఖ మాత్యులు, పరిశ్రమల శాఖ మాత్యులు, పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు, మరి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారికి, అదేవిధంగా మరి శాసన మండలి ఉప సభాపతి బండా ప్రకాష్ గారికి, అదేవిధంగా వేదిక మీద కూర్చున్న అందరూ శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా పార్టీ నాయకులకు, మాజీ మంత్రులకు అందరికీ, వేదిక కిందున్న నాయకులకు అందరికీ ఈరోజు మరి రాకేష్ రెడ్డి గారిని ఆశీర్వదించడం కోసం వచ్చిన మీ అందరికీ మరి జొన్నవాడ నుండి, నక్కలగుట్ట నుండి, సుబేదారి నుండి, టీచర్స్ కాలనీ నుండి, కొత్తూరు నుండి, కుమార్పల్లి నుండి, పెగడపల్లి నుండి, అదేవిధంగా హన్మకొండ చౌరస్తా నుండి, బాలసముద్రం నుండి మరెందో ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా. మరి నాకు వడ్డేపల్లి, నాకు ఒక్క నిమిషం వడ్డేపల్లి అంటే నాకు గుర్తుకొచ్చేది వడ్డేపల్లి భిక్షపతి. అప్పట్లో చాలా పెద్ద నాయకుడు ఉండే, దీంట్లో సగం మంది తెలివి ఉండదు మిత్రులారా. మరి నాకిన్ని ప్రాంతాలు ఏ విధంగా తెలుసని మీరు అనుకుంటున్నారా? నేను కాజిపేట, దర్గా కాజిపేట, ఫాతిమా. మిత్రులారా నాకు ఇన్ని ఎట్లా తెలుసు అని అనుకుంటున్నారా? నేను వరంగల్, నా యవ్వనమంతా వరంగల్లోనే గడిచింది. 1999 నుండి 2001 వరకు మీరందరూ నిద్రపోతున్నప్పుడు నేను నిద్రలేచేటోని, మీరందరూ నిద్రలేచినప్పుడు నేను నిద్రపోయేటోని. అందుకొరకే మరి మొగిలిచెర్ల నుంచి కడిపికొండ దాకా మీ మొత్తం కూడా అనువను మరి నాకు తెలిసిన మిత్రులారా, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు. కానీ మిత్రులారా, మరి ఈరోజు ఒక గొప్ప చారిత్రాత్మక సన్నివేశానికి మనమందరం కూడా సాక్షిభూతులం అవుతున్నాం. నాకు వరంగల్ వెస్ట్ అంటేనే కొంత ఆనందం కలిగే విషయాలు గుర్తుకొస్తాయి, కొంత బాధ కలిగే విషయాలు గుర్తుకొస్తాయి. ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే అందరు జాగ్రత్తగా వినాలి. ఇది పట్టభద్రుల సభ, ఇది మాస్గా మనం ఏదో 4 మాస్ మాటలు చెప్పిపోయే సభ కాదు. ఇది మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, ఈ రాష్ట్ర రాజకీయాలను, రాష్ట్రం యొక్క గమనాన్ని శాసించే సత్తా ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా మిత్రులారా. అందుకొరకు మీరందరూ ఇది మేధోమదనంగా భావించండి. ఆనాడు మావో సేటింగ్ ఏం చెప్పాడు? 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అని చెప్పిండు మావో సేటింగ్. వరంగల్ వాసులకు ఈ నినాదం కొత్తది కాదు మిత్రులారా. ఈరోజు వరంగల్ వెస్ట్ అంటేనే నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు వరంగల్ ఈస్ట్ సభ నుంచి బయటికి వస్తుంటే గోపి అని ఒక తండ్రి కలిసిండు నాకు. సార్ నేను ఎవరో తెలుసా అంటే నాకు తెలియదు బ్రదర్ అన్న. సార్ నేను ఎవరో కాదు, మీ వరంగల్ ఈస్ట్ కాలేజీలో చదివిన నా బిడ్డ ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన డిగ్రీ కళాశాల వల్ల పైలట్ అయింది సార్ అని చెప్పాడు. మానస పేదరికం నుంచి వచ్చిన బిడ్డ పైలట్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ ఫ్లైట్ అటెండెంట్ అంటే ఎయిర్ హోస్టెస్ కావడమే కష్టం,
కానీ ఈరోజు తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో పైలట్ కోర్సులో ఇండిపెండెంట్గా విమానం నడిపిస్తున్న అమ్మాయి. అది ఆనందకరమైన విషయం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా నేను వరంగల్ బాలసముద్రం హాస్టల్లో ఒకసారి పోయినప్పుడు అక్కడ మమత అనే ఒక అమ్మాయి కనిపించింది. అందరు పిల్లల్ని మామూలుగా ఏ ఆఫీసర్ పోయినా అమ్మా మీరు ఏం చేస్తారు, పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తారంటే సార్ నేను మీలాగానే కలెక్టర్ అవుతాను సార్, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్పడం జరిగింది. కానీ ఒక 6 నెలల తర్వాత ఆ అమ్మాయిది దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామం. ఒక 6 నెలల తర్వాత మాకు మడికొండ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఫోన్ చేసింది, సార్ ఈరోజు మమత చనిపోయింది ఎంజీఎం హాస్పిటల్లో అని. ఎందుకు చనిపోయింది అంటే ఆ అమ్మాయికి డెంగీ జ్వరం వచ్చింది. డెంగీ జ్వరం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ అమ్మో ఇది నా వల్ల కాదు అని చెప్పి తల్లిదండ్రులు పిలిపించింది. తల్లిదండ్రులు పిలిపిస్తే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తీసుకొని ఎవరితో కూడా వ్యాధి నయం కాదు, ఏదో మాయారోగం వచ్చింది నా బిడ్డకి అని చెప్పేసి ఏటూరు నాగారం అడవుల్లోకి తీసుకుపోయి ఎవరితోనో తాయెత్తు కట్టించిండ్రు. తర్వాత 3 రోజులకు ఆ జ్వరం తగ్గక మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తోని ఎంజీఎం హాస్పిటల్లో చనిపోయింది. మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి శాఖను కూడా చాలా 3 గంటలు 4 గంటలు 5 గంటలు నిరంతరాయంగా రివ్యూ చేసేవారు. ఆ రివ్యూలో మేము మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ విషయం చెప్పడం జరిగింది, సార్ మమత అనే అమ్మాయి ఈ విధంగా చనిపోయింది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక్కటే ఆదేశం, ఈ పిల్లలకు ఇళ్లలో ఇల్లు ఉండదు, పడుకోవడానికి స్థలం ఉండదు, పట్టణ ప్రాంతాలకు వస్తే కనీసం కిరాయికి కూడా ఎవరెవరు కిరాయికి ఇచ్చేటప్పుడు మీ కులం ఏందని అడుగుతారు. ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు కూడా రాకూడదు, ఒక్కరు కూడా చనిపోకూడదు, ఒక్కరు కూడా 12వ తరగతి చదివిన వెంటనే పెళ్లిళ్ళు చేసుకోకూడదు. వాళ్ళ కలలు నిజం చేసే బాధ్యత మన మీద ఉంది. 1000 కోట్ల రూపాయలైనా పర్వాలేదు ఖర్చు పెట్టండి, కానీ వాళ్ళందరూ ప్రయోజకులుగా అయ్యేటట్టు చూడండి అని 54 డిగ్రీ కళాశాలలు ఇచ్చింది. 54 డిగ్రీ కళాశాలలు మహిళలకు ఇచ్చింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, తెలంగాణ is the only state, let me tell you, Telangana is the only state where you have residential degree colleges for women. There is no state in the country which has residential degree colleges for women. My dear friends, అలాంటి కాలేజెస్ నుంచి వచ్చిన అమ్మాయే మానస. అలాంటి మమత లాంటి చావులు ఎవరు అమ్మాయిలు అబ్బాయిలు చావకూడదని 3.5-4 లక్షల 5 లక్షల మంది పిల్లల ఆరోగ్యాన్ని 24 గంటలు 365 రోజులు సెలవుల్లో ఇంటికి పోయినా కూడా మీ అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాక్సిన్ ఎంసీజీ 88 ఎంసీజీ వేసుకున్నదా లేదా అని హెల్త్ సూపర్వైజర్లను వాళ్ళ ఇంటికి పంపించి టాబ్లెట్లు వేయించిన ఘనత నాటి కేసీఆర్ ప్రభుత్వానికి. మిత్రులారా, అది ఆశయం, ఒక గొప్ప ఆశయం. నా బిడ్డలు మంచిగా తినాలి, నా బిడ్డలు నెయ్యి తినాలి, నా బిడ్డలు మటన్ తినాలి, నా మనవరాళ్ళు ఏ తిండి తింటున్నారో ఈ లక్షలాది మంది పిల్లలు అదే తిండి తినాలి, నా బిడ్డలు నా మనవరాళ్ళు ఏ విధంగా అయితే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారో ఈ లక్షలాది మంది పిల్లలు ఇంగ్లీషు హిందీ తెలుగే కాకుండా ఫ్రెంచ్ భాషలో కూడా మాట్లాడాలి, అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా పోయి చదువుకోవాలన్న ఒక గొప్ప ఆశయంతో మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ కూడా 1000 గురుకుల పాఠశాలలు ఇచ్చిన ఆశయం నాటిది. మిత్రులారా, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ యుద్ధం ఏదో రాకేష్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకు జరుగుతున్నట్టు చూడకండి, ఈ యుద్ధం ఏదో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి జరుగుతున్నట్టు చూడకండి. ఇది ఒక గొప్ప ఆశయానికి ఒక నాగరికతను సృష్టించడానికి, అదేవిధంగా మరోవైపు ఘోరమైన అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా చూడండి. నేను అహంకారం అని ఎందుకు చెప్తున్నంటే, నాకు వెంకటాద్రిపేట, ఇక్కడనే వరంగల్ జిల్లా వేలేరు మండలం వెంకటాద్రిపేటలో ఒక పేద కుటుంబం, వెనుకబడిన తరగతిలో చెందిన కుటుంబంలో ఒక తండ్రి వికలాంగుడు, ఆ కుటుంబంలో పుట్టిన బిడ్డ వైష్ణవి. ఆ వైష్ణవి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో తండ్రి కూలి పని చేస్తున్న బిడ్డ మళ్ళీ కూలి పని చేయకూడదు, నా బిడ్డ ఒక కూలి కుటుంబానికి కోడలుగా పోయి మళ్ళీ కూలీగా మారకూడదనే ఒక సదుద్దేశంతో, ఒక పవిత్రమైన ఆశయంతో ఆ బిడ్డను భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పంపిస్తే వార్డెన్ ఏదో తిట్టిందని వార్డెన్
వేధించిందని ఆ ఇద్దరు బిడ్డలు ఎవరు కూడా వాళ్ళని ఆదుకోని పరిస్థితిలో, వాళ్ళ ఆక్రందనను వినలేని పరిస్థితిలో ఇద్దరు అమ్మాయిలు భవిత వైష్ణవి ఇద్దరు మధ్యాహ్నం 1 గంటకు డబుల్ కాట్ మంచం ఎక్కి చున్నీ తీసుకొని సూసైడ్ చేసుకున్నారు. నేను ఆ ఇంటికి పోయినా మిత్రులు, నేను ఆ హాస్టల్కి పోయినా. హాస్టల్కి పోతే ఆ హాస్టల్లో చాలా ఘోరమైన పరిస్థితి, ఎవరు పట్టించుకునే పరిస్థితి, వార్డెన్ హాస్టల్కు దూరంగా ఉండే పరిస్థితి, వాళ్ళ బాధలు ఎవరు వినలేదు, తల్లిదండ్రుల ఆక్రందనలు వినలేదు, తల్లిదండ్రుల ఆక్రందనలు వినకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన పరిస్థితి. అదే పక్కన భువనగిరిలో బచ్చలకూర శ్రీకాంత్ అని 6వ తరగతి పిల్లవాడు ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది నాడు విషాహారం 30 మంది పిల్లలు తింటారండి. 30 మంది పిల్లలు విషాహారం తింటారు. వాంతులు విరోచనాలు మొదలైతే ఏప్రిల్ 9 నాడు స్టార్ట్ అయితే ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 3 రోజులు కూడా ఒక్కరు కూడా వాళ్ళను ఆదుకున్న పరిస్థితి లేదు. 12వ తారీఖు నాడు వెనుక బెంచ్లో ఈ బచ్చలకూర శ్రీకాంత్ అనే విద్యార్థి అచేతనంగా క్లాస్ రూమ్లో పడి ఉంటే క్లాస్మేట్స్ అందరూ విధి లేక ప్రిన్సిపాల్ లేడు కాబట్టి ఆ అబ్బాయిని ఎత్తుకొని మిరకిలని ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్లో భువనగిరిలో చేర్పిస్తే చివరికి ఆ అబ్బాయి 90 నుంచి 60 బీపీ వచ్చి మరి బీపీ తగ్గిపోయి చనిపోవడం జరిగింది. నా బిడ్డ శవాన్నన్న పట్టుకుంటాను అని చెప్పి తల్లి ఏడుస్తుంటే కొట్టుకుంటూ పోలీసు వాళ్ళు వాళ్ళని బయటపడేస్తే ఆ బిడ్డను తీసుకుపోయి భూదాన్ పోచంపల్లిలో మరి ఖననం చేయడం జరిగింది. నేను ఎందుకు అహంకారం అంటున్నంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే సంక్షేమ శాఖ మంత్రి. ఆ సంక్షేమ శాఖ మంత్రి గారు కనీసం ఆ తల్లిదండ్రులతో భవ్యశ్రీ తల్లిదండ్రులతో కానీ వైష్ణవి తల్లిదండ్రులతో కానీ బచ్చలకూర శ్రీకాంత్ తల్లిదండ్రులతో కానీ కనీసం మాట్లాడలేదు. పోనీ వాళ్ళను తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకోలేదు. పోనీ ఆ అధికారులను పిలిపించి ఎందుకు ఈ విధంగా జరిగిందని అడగలేదు. మేము అందరము సంక్షేమ భవన్కు అయ్యా ముఖ్యమంత్రి గారు మీ పాదాలను పాలతో కడుగుతాము, దయచేసి ప్రతి హాస్టల్లో ప్రైవేట్ కానీ పబ్లిక్ హాస్టల్ కానీ మీ పాదాలను పాలతో కడుగుతాము, మా పిల్లల ప్రాణాలు బతికించండి, దయచేసి స్కూళ్ళల్లో కౌన్సిలర్లను కాలేజీలో కౌన్సిలర్లను పెట్టండి, మా పిల్లలకు ఎన్నో బాధలు ఉంటాయి, వినే నాదుడు లేడు అని చెప్పినా కూడా కనికరించలేదు ముఖ్యమంత్రి. మిత్రులారా, ఒకవైపు ఆశయం, ఇంకోవైపు అహంకారం. ఎవరు గెలవాలి? ఆశయం గెలవాలన్నా అహంకారం గెలవాలన్నా? గట్టిగా చెప్పండి, మహిళలు చెప్పండి. ఆశయం గెలవాలన్నా అహంకారం గెలవాలన్నా? ఆశయం గెలవాలి. ఆ ఆశయం ఉన్న వ్యక్తి ఆ మహనీయుడు కేసీఆర్ గారు సమర్థించిన అభ్యర్థి, కాచి వడబోచి మన ఓరుగల్లి బిడ్డను, మన మట్టి బిడ్డను మనకి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన చేతుల మీద పెట్టారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అహంకారపూరిత మా దగ్గర 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దగ్గర 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ దగ్గర కేవలం 2 ఉన్నారు. ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో మేము ఏం చేసినా నడుస్తుంది, మేము ఎట్లయినా గెలుస్తామని చెప్పి ఓ అహంకారం కణకణాన నకశిక పర్యంత అహంకారం ఉన్న వ్యక్తి, ఏమాత్రం మానవ విలువ లేని వ్యక్తి ఎవరైనా తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చి, చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. మిత్రులారా, రాకేష్ రెడ్డి ఇంకొక రెండో విషయం చెప్పిండు, నేను రైతు బిడ్డనని చెప్పిండు. నేను 10వ తరగతి వరకు మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయి తల్లిదండ్రుల కలలను నిజం చేయడం కోసం ఎలాంటి చెడు అలవాట్లు దానికి రానియకుండా నేను బాగా చదువుకొని, అదే విధంగా ఆయన ఇంటర్మీడియట్ ర్యాంకర్, స్టేట్ ర్యాంకర్గా మారిండు ఈ ఏనుగుల రాకేష్ రెడ్డి. అక్కడి నుండి ఆగకుండా మరి పిల్లలు పక్క ఊరికి పోవాలంటేనే భయపడతారు, పక్క పట్టణానికి పోవాలంటే భయపడతారు, తల్లులు పిల్లలను దూరం పోవాలంటే ఏడుస్తారు. కానీ రాకేష్ రెడ్డి ఇక్కడ కాకుండా చివరికి రాజస్థాన్లో ఉండే బిట్స్ పిలాని అనే ఒక గొప్ప సంస్థలో మరి ఇంజనీరింగ్ చేసిండు. మిత్రులారా, ఎస్ఆర్ ట్యుటోరియల్ అంటే అందులో చదువుకొని ఆయన డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ల గురించి మాట్లాడతాం. కాకతీయ యూనివర్సిటీ అంటే ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, ఇంకా ప్రొఫెసర్ విద్యావతి, మరెందరో గొప్ప గొప్ప ప్రొఫెసర్ల గురించి, డాక్టర్ల గురించి, ఇంజనీర్ల గురించి, లాయర్ల గురించి మాట్లాడతాం. అదేవిధంగా పింగ్లే కాలేజ్ అన్నా, లేకపోతే కేడీసీ అన్నా, ఆర్ట్స్ కాలేజ్ అన్నా, సీకేఎం కాలేజ్ అన్నా, ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడతాం. మరి బిట్స్ పిలాని గురించి కూడా మాట్లాడుకోవాలి.
ఎందుకు మాట్లాడుకోవాలంటే రాకేష్ రెడ్డి రేపు మనకు ఎమ్మెల్సీ అయితే ఏం చేయబోతాడు అన్న విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. మిత్రులారా, నేను ప్రశాంత్ పాలకుర్తి అనే వ్యక్తిని 2022లో బోస్టన్ మహానగరంలో కలిసిన. ప్రశాంత్ పాలకుర్తి మహబూబాద్ ప్రాంతానికి చెందినవాడు. మరి ఆయన బిట్స్ పిలానీలో చదువుకొని $700 మిలియన్ విలువైన కంపెనీని స్థాపించిండు. మిత్రులారా, ప్రశాంత్ పాలకుర్తి ఎక్కడ చదువుకున్నాడో మన రాకేష్ రెడ్డి కూడా అక్కడే చదువుకున్నాడు. సమీర్ భాటియా ఈమెయిల్ hotmail.com అనే ఒక ప్రోడక్ట్ ప్రపంచానికి ఈమెయిల్ పరిచయం చేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో సమీర్ భాటియా ఒకడు. సమీర్ భాటియా ఎక్కడ చదువుకున్నాడో మన రాకేష్ రెడ్డి అక్కడ చదువుకున్నాడు. బాబా కళ్యాణి భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ విలువైన కంపెనీని ఏర్పాటు చేసిన బాబా కళ్యాణ్ ఎక్కడ చదువుకున్నాడో మన రాకేష్ రెడ్డి అక్కడ చదువుకున్నాడు. మన redbus.in మన బస్సులన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ తీసుకొచ్చిన redbus.in ఓనర్ ఫణీంద్ర సమా, తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫణీంద్ర సమా ఎక్కడ చదువుకున్నాడో రాకేష్ రెడ్డి అక్కడ చదువుకున్నాడు. రాకేష్ రెడ్డి ఎన్నో పుస్తకాలు రాసిండు. రాకేష్ రెడ్డి ఎన్నో పత్రికలకు వ్యాసాలు రాసిండు. ఎన్నో సమస్యల మీద రాజ్యాంగబద్ధంగా పోరాడిండు. అది రాకేష్ రెడ్డి బయోమిత్రులారా. మరి రాకేష్ రెడ్డిని అనలైజ్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న అనలైజ్ చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దా? బరాబర్ చేయాలి. మిత్రులారా, మరి తీన్మార్ మల్లన్న ఆయన బయో చెప్పుకునేటప్పుడు ఆయన చెప్పుకుంటాడు. ఒకవేళ తీన్మార్ మల్లన్న ఇదే వేదిక నుంచి నేనేం చేసినప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఏమో మాట్లాడుతాడో నేనే చెప్తా ఆయన మాటల్లో. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యేల మొబైల్ నెంబర్లను, ప్రైవేటు వ్యక్తుల మొబైల్ నెంబర్లను, ఎమ్మెల్యేల మొబైల్ నెంబర్లను పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి స్వాగతం. మిత్రులారా, ఈ తీన్మార్ మల్లన్న గారి బయో నేను నా సొంత కవిత్వం కాదు, తీన్మార్ మల్లన్న గారే నా మీద ఇన్ని కేసులు బుక్ అయినాయని అఫిడవిట్లో ప్రచురించడం జరిగింది. అందుకొరకు మిత్రులారా, మరి వారి మీద బుక్ అయిన కేసులు చూడండి ఒకసారి. మన ప్రైవేటు వ్యక్తుల మొబైల్ నంబర్లను వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురించడం. అదేవిధంగా మరి గూగుల్ ఇమేజెస్ మీకు ఐడియా ఉన్నది కదా, గూగుల్ ఇమేజెస్ నుంచి మహిళల ఫోటోగ్రాఫ్స్, కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్తో సహా చాలామంది మహిళల ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాటిని ఫోటోషాప్లో ఎడిట్ చేసి మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో ప్రచురించినందుకు కేసులైన మిత్రులారా. అదేవిధంగా పోలీసు కమిషనర్లతోని, పోలీసు కానిస్టేబుల్లతోని కొట్లాట పెట్టుకున్నందుకు కేసులైన మిత్రులారా. అదేవిధంగా మరి కరోనా సమయంలో కరోనా తగ్గదు, మీరందరూ చస్తారు, ప్రభుత్వాలు ఏమి చేయడం లేదని ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ చేసినందుగా చాలామంది చనిపోయి ఉంటారు. కరోనా వైరస్ ఒక ప్రమాదకారి అయితే కరోనా వైరస్ వల్ల చనిపోతామనే భయంతో చాలామంది చచ్చిపోయినారు ఫస్ట్ వేవ్లో, మీ అందరికీ కూడా తెలుసు. అలాంటి భయాన్ని మరింత ద్విగుణీకృతం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న మిత్రులారా. అదేవిధంగా మరి చాలా మీడియాలో డిరాగరేటరీ కామెంట్ చేయడం, అదేవిధంగా ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పంచాయతీలు చేస్తే పంచాయతీల్లో బాధింపబడ్డ వ్యక్తి పోయి ఆత్మహత్యా యత్నం చేసిండు. కొంతమంది మీద మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే యత్నం చేసిండు. ఈ విధంగా 56 కేసులున్నాయి. ఇప్పుడు మీరు చెప్పాలి పట్టభద్రులుగా, 56 కేసులుండి 70 రోజులు జైల్లో ఉండే వ్యక్తి పట్టభద్రులకు ప్రతినిధి కావాలనా, లేకపోతే నిరంతరం చదువుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న మన వరంగల్ మట్టి బిడ్డ మరి గ్రాడ్యుయేట్ల ప్రతినిధి కావాలన్నా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలన్నా, మల్లన్న కావాలన్నా? రాకేష్ రెడ్డి కావాలంటే 2 చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇంకా 3 రోజులే ఉన్నది. ఈ 3 రోజులు చాలా విలువైనది. మా సిస్టర్స్కు, మా అక్కలకు, చెల్లెలకు అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 3 రోజులు మనసు, మమత, చిన్నారి పెళ్లి కూతురు, డాక్టర్ బాబు, అదేవిధంగా ఎంతెంత దూరం, శ్రీనివాస కళ్యాణం, ఇలాంటి సీరియల్ పక్కకు పెడదాం దయచేసి.
ఇలాంటి సీరియల్స్ పక్కన పెడదాం. అదేవిధంగా మరి మన సోదరులు అయితే ఇక ఏం చూస్తారు, విరాట్ కోహ్లీ లేకపోతే మహేంద్ర సింగ్ ధోని, సన్ రైజర్స్ హైదరాబాదు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి. అసలైన మ్యాచ్ ఇక్కడ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ ఉన్నది. ఇది 2020 నిజమైన మ్యాచ్. దానికి స్టేడియమే మరి రేపు రాబోయే రోజుల్లో జరిగే 27వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్. మిత్రులారా, మీరు కూడా ప్రాంక్స్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ బంద్ పెట్టి ఎయిర్ప్లేన్ మోడ్కు మీ ఫోన్లన్నీ తీసుకుపోయి ఆ నమూనా బ్యాలెట్ పేపర్ అందరినీ ప్రతి ఇంటికి మీరే ఒక రాకేష్ రెడ్డి ఏం చెప్పిండు, నేను ఎమ్మెల్సీ అయితే అగ్గిపెట్టెల్లాంటి రూముల్లో తల్లిదండ్రుల తల్లి పుస్తలు తాకట్టు పెట్టి బయట చెప్పుకోలేక బాధనంతా పొట్టలో పెట్టుకొని ఆటోల మీద, ఎర్ర బస్సుల మీద అశోక్ నగర్ పోయి, దిల్సుఖ్ నగర్ పోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ రోజుకు 2 పూటలే అన్నం తింటూ అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర చెట్లకు కుర్చీలు కట్టేసి ఎక్కడ కూర్చోవాలనో తెలియక ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడ్డ ఆ బిడ్డలందరూ ఎమ్మెల్సీలు అయినట్టే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే చిన్నగున్నప్పుడే కళలన్నీ ఎక్కడ సమాధి అవుతాయో, ఇష్టం లేకపోయినా పెళ్లి చేయబడ్డ చెల్లెళ్ళు, భర్తలు సపోర్ట్ చేయని చెల్లెళ్ళు, గ్రాడ్యుయేట్ అయ్యిండు కూడా ఏమీ సాధించలేని చెల్లెళ్ళు, కళలన్నీ కూడా అయిష్టంగానే సమాధి చేసుకున్న చెల్లెళ్ళందరూ రేపు ఎమ్మెల్సీలు అయినట్టే. మీకు ఒక వాయిస్ ఉంటుంది. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే డిగ్రీలు కంప్లీట్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి భవన నిర్మాణ కార్మికులుగా, రైతు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, లారీల్లో క్లీనర్లుగా, పారిశుద్ధ కార్మికులుగా మారిన మా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా ఎమ్మెల్సీలు అయినట్టే. మీకోసం పోరాడే ఒక నాయకుడు రేపు అసెంబ్లీలో కూర్చుంటాడు, కౌన్సిల్లో కూర్చుంటాడు. మిత్రులారా, ఈ విషయంలో ఒక జాగ్రత్త మీకు చెప్పాలనుకుంటున్నా. చాలామంది కోచింగ్ సెంటర్లు నడిపే యజమానులు వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ జీవితం కూడా నిరుద్యోగుల కోసమే త్యాగం చేసిండ్రు. వాళ్ళు చక్కగా పాఠాలు చెప్పగలరు, యూట్యూబ్ వీడియోల ద్వారా మనందరికీ జ్ఞానాన్ని పంచగలరు. వాళ్ళందరూ కూడా ఈసారి ఈ కౌన్సిల్ ఎలక్షన్లో నామినేషన్ వేసిండ్రు. వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళందరూ మరి పేదవాళ్లకు చదువు చెప్పిన వాళ్ళే. కానీ వాళ్ళ వాయిస్ మొత్తం కూడా వినిపించదు. ఎందుకంటే వాళ్ళ వెనక ఒక పార్టీ లేదు. ఈరోజు రాకేష్ రెడ్డి వెనకాల పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు. కేసీఆర్ గారి మేధో సంపత్తి, కేటీఆర్ గారి ఆచరణవాదం, ఇవి రెండు తోడైనాయి. మరి ఎంతోమంది రాజనీతిజ్ఞులు రాకేష్ రెడ్డి ఎందుకు ఉంటారు? ఆయన కౌన్సిల్లో ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది నిరుద్యోగులు, పట్టభద్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మన ప్రయోజనాలు కాపాడతారు. కానీ ఆ మంచి వ్యక్తులైన కోచింగ్ సెంటర్ల యజమానులు కాపాడలేరు. అందుకొరకే దయచేసి మీ విలువైన ఓటు వేస్ట్ చేసుకోకండి అని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు మరి మిత్రులారా ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ దయచేసి మీ ఎడమ చేతి పైకెత్తండి, ఒక్కసారి 3 అని చూపించండి. 3 అంటే రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్లో 3వ పొజిషన్లో ఉంటాడు. 3వ నెంబర్ రాకేష్, అట్లనే పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి. తర్వాత రైట్ హ్యాండ్ పైకి లేపండి, 1 అని చూపించండి. 3వ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డికి 1వ నెంబర్, 1 రాయాలి, 1 అనే రాయాలి. 1 అని మాత్రమే, అంటే 1 అని, 1 అంటే ఓఎన్ఈ 1 కాదు, ఇట్లా నిలువు నామం పెట్టాలి. మిత్రులారా, దయచేసి వేరే రాయకండి, దయచేసి వేరే మీకు ఇష్టమైన దేవుళ్ళ పేర్లు రాయకండి. అందుకొరకు మీరు 1 అని మాత్రమే రాయాలి. పొద్దున లేచిన వెంటనే 3 అట్లా అనుకోవాలి, ఇట్లా అనుకోవాలి. తర్వాత మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు 3 ఇట్లా అనుకోవాలి, 1 అనుకోవాలి. మీ ఇంట్లో మీ భార్యలు కానీ, భర్తలు కానీ, అమ్మలు కానీ, నాన్నలు కానీ ఎవరైనా ఏం చేస్తున్నాడు, వీటికి పిచ్చి పట్టిందానంటే ఇదంతా ఒక మాదో కోడ్ లాంగ్వేజ్ అని చెప్పాలి. ఏం అర్థం కాకూడదు. సైలెంట్గా రాజ్యాంగబద్ధమైన గెరిల్లా పోరాటానికి, వరంగల్ గెరిల్లా పోరాటాలకు పెట్టింది పేరు బరాబర్. ఎవ్వరికి అర్థం కాని కోడ్ భాషలో రేపు మనం 27వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 326 ద్వారా మనకిచ్చిన ఓటు హక్కును ఏ విధంగా అయితే ఆనాడు డేవిడ్ వడిసెల 3 రాళ్లతోని గోలియత్ను హతమార్చాడో, ఆ విధంగానే రాకేష్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో దుర్మార్గులందరినీ కూడా రాజ్యాంగబద్ధంగా ఓడించబోతున్నాడు. ఆయన వెనక మీరు గాలి కావాలి, ఆయన నిప్పైతే మీరు గాలి కావాలి, ఆయన అగ్ని అయితే మీరు ఆజ్యం కావాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ కూడా మీరే రాకేష్ రెడ్డిలో ఈ 3 రోజులు నేను చెప్పిన సీరియల్స్, నేను చెప్పిన మ్యాచెస్ అన్ని బంద్ చేసి
దయచేసి మీరందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. సగం మంది ఎత్తుతున్నారు జై తెలంగాణ. 2 చేతులు ఎత్తి చెప్పండి జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.